హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త తెలియజేశారు. తల్లికి వందనం పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎవరెవరికి అమలు చేస్తారు, పూర్తి వివరాలు తెలియజేశారు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తింపజేస్తారు. సో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన స్పందించారు. ఎప్పుడు విడుదల చేస్తారని తెలియజేశారు. తల్లికి వందనం స్కీమ్పై సీఎం చంద్రబాబు ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం స్కీమ్ అమలు చేసేది ఎప్పటి నుంచో ఆ సభలో తెలియజేశారు. మే నెల నుంచి ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామన్నారు చంద్రబాబు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకాన్ని కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మే నెల నుంచి తల్లికి వందనం అందిస్తామన్నారు చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అందరికీ ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. సో అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారండి. సో ప్రతి ఒక్క అర్హత కలిగిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. సో గతంలో చూసుకుంటే ఈ యొక్క తల్లికి వందనం పేరు అమ్మఒడి పేరుగా ఉండేది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక 15,000 రూపాయలు జమ చేస్తామన్నారు. అలాగే గతంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వారందరికీ కూడా ఈ పథకం వర్తింపజేస్తున్నారు. సో ఈ పథకాన్ని కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు అమలు చేస్తామని రీసెంట్గా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సభలో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. మే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వారందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తామని తెలియజేశారు. అలాగే ఎవరైతే విద్యార్థులు 75% హాజరనేది కలిగి ఉంటారో ఆ ఒక్క విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఆల్రెడీ మనకు అటెండెన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎంతమంది విద్యార్థులకు 75% హాజరు వచ్చింది, ఎంతమందికి 75% హాజరు రాలేదని ఆల్రెడీ టీచర్స్ అందరూ కూడా విద్యార్థులకు తెలియజేశారు. 75% హాజరు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేస్తారు. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర బయోమెట్రిక్స్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పథకానికి సంబంధించి త్వరలోనే డాక్యుమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆధార్ కార్డు, అలాగే రేషన్ కార్డు, అలాగే మన యొక్క క్యాస్ట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకుంటారు. సో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏపీ వాసులై ఉండాలి, ఏపీలో నివసిస్తూ ఉండాలి. సో వేరే రాష్ట్రమైనటువంటి వాళ్ళకి, పక్క రాష్ట్రాల వాళ్ళకి ఈ పథకం వర్తించదు. సో ఈ పథకం కింద ఒక్కొక్క విద్యార్థి తల్లి ఖాతాల్లో కూడా మే నెలలో ఈ పథకానికి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తారు. అయితే ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదండి. సో మనకు త్వరలోనే విధి విధానాలు అలాగే డేట్ కూడా ఫిక్స్ చేసేదానికి ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పొందుకుంటారు. సో అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ పథకం కింద డబ్బులు అయితే జమ చేస్తారు మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. సో చూసారు కదా, ఇదండి విద్యార్థులకు సంబంధించి, అలాగే మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఏపీ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వివరాల కోసం ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.